వెల్కమ్ టు వివిబి 9 న్యూస్ ఛానల్. అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాలలో 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. కాకినాడ అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాలలో 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడే దేవస్థాన వైద్యాధికారితో విద్యార్థులకు చికిత్స చేయించారు. విద్యార్థులు ఉదయం మొక్కలకు మందు కొట్టారని, ఆ స్ప్రే వల్ల ఇలా అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. స్మార్త పాఠశాలలో కొంతమంది విద్యార్థులకు డయేరియా లక్షణాలు ఉన్నాయని తెలిసిన వల్ల ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడే ఇస్తున్నాము. ఒక 6 మట్టుకు కొంచెం ఎఫెక్ట్ అయ్యారు. ఆ 6కి కూడా ఇక్కడే సెలవులు పెట్టి ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా అందరూ సేఫ్గానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, డిహైడ్రేషన్ కూడా లేదు. జస్ట్ ఎందుకన్నా మంచిదని ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం. ఇది జస్ట్ డయేరియా లక్షణాలు ఉన్నాయని చేస్తున్నారు తప్ప అంతమించి దీనికి అంత జస్ట్ డయేరియా. ఇప్పుడు ఎలాగ డయేరియల్ సీజన్ కాబట్టి ఆ దాంట్లో ఇక్కడ వచ్చింది. పిల్లలు అందరూ బాగానే ఉన్నారు, అందరికీ బీపీలు అన్ని బాగానే ఉన్నాయి. ముందే ఒక 6 ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ మనం పెట్టుకుంటున్నాం. ఇక్కడే ఉంచుతామండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడతో అయిపోతుంది. అప్పటికి అంతగా కాకపోతే మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వచ్చేస్తాం.